కూడా అదిగో అంతమంది వచ్చేసారు. ఇప్పుడు 1,00,00,000,00,000 వచ్చేసినాయి. 8,00,00,000,00,000 ఎంతో చెప్తున్నారు. అవును. కాకపోతే వస్తాననేవాడు ప్రతి ఒక్కడు ఇప్పుడు నాకు గూడా ఉంది. ఒక హ్మ్. 1,000,00,00,000 పెట్టుబడి పెట్టేసేసి ఏదన్నా వ్యాపారం చేద్దాం. కాపోతే నాకు హ్మ్. 1,000,00,000 ఇచ్చేవాడు ఎవడన్నా ఉండాలి గదా! హ్మ్. బేసిక్‌గా. హ్మ్. నన్ను జూసి. లేదా అంటే నాకు గూడా ఒక ₹100,00,00,000 వర్ష పెట్టి ఒక ఆ వర్ టెలివిజన్ నెట్వర్క్ పెట్టాలనుంది. హ్మ్. కాపోతే 100,00,00,000 పెట్టుబడి పెట్టేవాడు గావాలి గదా! అంటే ఆ బేసిక్‌గా. వరుస వాళ్ళకి ఇచ్చినట్టు ఎకరం 99 పైసలకి అలా ఇస్తే ఎవరైనా పెడతారు అది మరి. మనకి అందరికి ఇప్పుడు అందరికి నేనదే అందరికి ఇవ్వాలి గదా! కోరుకుంటున్నా. విశాఖపట్నంలో గనక నాకొక 5 ఎకరాలిస్తే, హ్మ్. నేను డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ పెడతా. హ్మ్. శుభ్రంగా పిల్లలందరికీ హ్మ్. గూడా యువతరానికి ఇప్పుడు యూట్యూబుల్లో లేకపోతే డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో అప్‌లోడ్ చేయడం ఎట్లాగా ఈ అవును. సిస్టమ్‌లో ట్రైనింగ్ ఇస్తా. హ్మ్. దానికి స్కిల్ డెవలప్‌మెంట్ కింద నాకు ఫండింగ్ ఇవ్వండి. హ్మ్. నాకు ఆ అవును. రూపాయికి ఇచ్చేయండి ల్యాండ్. హ్మ్. హ్మ్. నేనది బ్యాంకులో లోన్ పెట్టుకొని అంటే హ్మ్. రిజిస్ట్రేషనే చేయండి నాకు. రూ. హ్మ్. 5 హ్మ్. హ్మ్. బ్యాంకులో లోన్ పెట్టుకుంటే గ్యారంటీ ఒక 50,00,00,000 వస్తది. హ్మ్. ఓ 10,00,00,000 పెట్టి నేనిది పెడతా. హ్మ్. దాంతో పాటు నాకిచ్చే స్థలంలో నేను హ్మ్. డెవలప్‌మెంట్‌కిస్తా. హ్మ్. నాకో 3 బిల్డింగులు ఆడెవడో కట్టుకొని, నాకో 2 బిల్డింగులు సొంతకిస్తాడు. హ్మ్. ప్లస్ ఈ డబ్బులు పెట్టుకుంటా నేను. హ్మ్. హ్యాపీగా మీకు ఇప్పుడు దాని ద్వారా రాష్ట్రంలో నెట్వర్క్‌లు ఎక్కడెక్కడ దేశంలో ఉన్నోళ్ళు ఇక్కడికే రమ్మనమని చెప్తాను. హ్మ్. ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చినట్టు ఉంటది. హ్మ్. 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 సంపద సృష్టి భాగమవుతది. అవును. అవును. ఇయ కాపోతే చేయగలుగుతారా? కాపోతే కాపోతే ఇది మనకు ఆ స్థాయి పలుకుబడి లేదు. అహా! ఇది నేననేది ఇది కూడా మన దాకా రాదు. ఆల్రెడీ మీరన్న డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఒప్పందం కుదిర్చేసుకున్నారు కదా! మొన్న లోకేష్ గారు చెప్పారు. అమెరికాలో ఎవరితోనో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు రాబోతున్నారు. పెట్టుబడి పెట్టబోతున్నారు ఇక్కడ గాని. కంటెంట్ క్రియేటర్‌లను తయారు చేయబోతున్నారు. అంటే మన వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మనల్ని ప్రోత్సహించే కంటే విదేశాల వాళ్ళకి, పక్క రాష్ట్రాల వాళ్ళకి, పక్క దేశాలకి ఎక్కివ్వడం అనేది జరిగిపోయింది కాబట్టి అది జరగదేమో ఇంకా. కానీ అయ్యేనండి. ఇదేనా సార్ ఇంకా సంపద సృష్టి అంటే ఇంకా ఇంతకు మించి